హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుల్య ఆర్య వ్లాగ్స్. ఈ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఇంకా మా పెద్దక్క అయితే కలిసి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, కానీ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. సో ఇయర్ అలా కాదు అని చెప్పేసి మేము 3 సిస్టర్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాం. నేను ఇంకా మా పెద్దక్క అయితే కలిసి వెళ్ళాము. మేము అక్క చెల్లెలం అందరం కలిసి ఇంట్లో అడుగు పెట్టామో లేదో మా డాడీ ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మమ్మీ మా డాడీ సంతోషంతో కొంచెం సేపు అయితే ఏడ్చేశారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో అందరూ పిండి వంటలతో చాలా సంతోషంగా సందడిగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా అంతే, పిండి వంటలు భోగి రోజు అయితే స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా సందడిగా సాగిపోయింది మాకు ఆ భోగి రోజు. పిండి వంటలు, సకినాలు, గారెలు, అరిసెలు, ఇంకా కారపూసలు అయితే స్టార్ట్ చేసాము. కారపూసలు అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారండి. మా అత్తగారింటి సైడ్ ఏమో మురుకులు అంటారు, మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కారపూసలు అంటారు. మీరున్న ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయండి. లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా లియాన్ బాబు మా మమ్మీతోటి మా డాడీతోటి బాగానే ఆడుకున్నాడు, చాలా సందడిగా అల్లరల్లలు చేశాడు. కానీ ఈసారి ఏంటో అండి, ఇంటికి వెళ్ళాను సంతోషం కూడా లేకుండా చేశాడు మా లియాన్ బాబు. అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరు ఎత్తుకున్నా అసలు ఆగట్లేదు. చాలా అంటే చాలా విసిగించాడు నన్ను. మా లియాన్ బాబు ఊరికి అలా ఏడుస్తుంటే అసలు నేను ఏ పని చేయలేకపోయాను. అందుకోసమనే మా లియాన్ బాబుని 6 కల్లా ఈవినింగ్ పడుకోబెట్టాక పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసాము. ఈ ముగ్గు సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే వేసాము. నేను మా సిస్టర్స్ అందరం కలిసి వేసాము. కానీ మా లియాన్ బాబు మార్నింగే లేచేసి చాలా అంటే చాలా ఏడ్చేశాడు. సో అందుకోసమే నేను కొంచెమే వేసాను, మా అక్క వాళ్ళు మిగతాదంతా ఫినిష్ చేశారు. ఇలా సంక్రాంతి రోజు అయితే మా ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకోలేదు. సంక్రాంతి మండే వచ్చింది కాబట్టి మా మమ్మీ ఫాస్టింగ్ ఉంటారు. సో ఫాస్టింగ్ రోజు ఇంట్లో నాన్ వెజ్ తేయకూడదు కాబట్టి మేము ఇంకా ఏం చేసుకోలేదు. మా అక్క వాళ్ళ బాబు గులాబ్ జామ్ కావాలని ఏడ్చి గోల గోల చేస్తున్నాడు, ఇల్లంతా పీకి పందిరేస్తున్నాడు. సో ఇంకా నేనే గులాబ్ జామ్ చేయడం స్టార్ట్ చేశాను. మా లియాన్ బాబు నన్ను అస్సలు వదిలిపెట్టలేదు. ఎత్తుకో ఎత్తుకో మమ్మీ ఎత్తుకోమని దగ్గరికి వచ్చేస్తున్నాడు. సో ఇంకా వాడిని ఎత్తుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి వచ్చింది. మా ఇంట్లో నేను ఏదైనా వర్క్ చేయాలంటే మా లియాన్ బాబు పట్టుకొని మాత్రమే వర్క్ చేసుకున్నాను. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. లిటరల్ నేను చాలా అంటే చాలా ఏడిపించేశాడు ఈసారి. అసలు ఫెస్టివల్కి మా ఇంటికి ఎందుకు వచ్చానురా బాబు అని ఫీల్ అయ్యేలా చేశాడు నన్ను మా లియాన్ బాబు. గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. నేనే ఫస్ట్ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో అనేసి. నేనైతే టేస్ట్ చేసేసాను. నేను టేస్ట్ చేసేదాకా మా అక్కకి ఇంకా అలాగే మా అమ్మకి మా పిల్లలకి అయితే పెట్టేశాను. నాకైతే టేస్ట్ నచ్చలేదు. మా అక్క వాళ్ళు ఇంకా తినేసి బాగుంది బాగుంది అని అయితే అన్నారు. పాపం కక్కలేక మింగలేక నేను ఏదో ఫీల్ అవుతానని చెప్పేసి, లేకుంటే నేను తిడతానని చెప్పేసి ఏదో బాగుంది బాగుందని మొహమాటానికి అయితే చెప్పారు. మా లియాన్ బాబుని చూసారా, నేను తినేటప్పుడు నా పక్కనే కూర్చున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా. ఇంకా మేమందరం చాలా రోజుల తర్వాత కలిసామని చెప్పేసి మా డాడీ ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి మా అందరినీ పక్కనే కూర్చోబెట్టుకొని చిన్నపిల్లలకి అందరికీ తినిపించారు. మాకు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టా కూడా మా డాడీకి ఇంకా మేము చిన్నపిల్లలమే. సో చూడండి ఎలా ట్రీట్ చేశారు మమ్మల్ని. చాలా అంటే చాలా చిన్నపిల్లల పక్కన కూర్చోబెట్టుకొని తినిపించేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఇంకా మేము సంక్రాంతి రోజు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి కనుమ రోజు అయితే నేనే ఇంకా వంటలు చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా మా లియాన్ బాబు పడుకోబెట్టేసి ఇవాళ వంటలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. బగారా అండ్ చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే వంటలు మాత్రం నేనే చేస్తాను. ఇంకా ఇంట్లో మిగతా వర్క్స్ అని మా అక్కలు అయితే చేసేస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్కి మేమంతా వచ్చాం కానీ ఇంకా అల్లుళ్ళు రాలేదని మా పేరెంట్స్ అయితే ఫీల్ అయ్యారు. వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ రమ్మని అడిగారు కానీ ఇంకా వాళ్ళు రాలేదు. వంటలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము. మాకు మ్యారేజ్ అయిపోయాక సంక్రాంతి ఫెస్టివల్ వస్తుందంటే చాలు ఎక్కడున్నా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సో ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అందరం కలిసి కూర్చొని తింటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా అందరం కలిసి లంచ్ చేయడం అయిపోయాక మా వాళ్ళ పాప కొత్త డ్రెస్ వేసుకొని రీల్స్ అయితే చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.